ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారు జాగ్రత్త. ఈ ఒక్క వ్యక్తి కారణంగా మీకు ప్రమాదం పొంచి ఉంది. జూలై నెల 20వ తేదీ మొదలు ఈ 4 మార్పులను మీరు ఖచ్చితంగా చూస్తారు. 100% జరగబోయేది ఇది. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు చెప్పుకోబోయే విషయాలు జ్యోతిష విశ్వాసాల ఆధారంగా చెప్పబడుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే విధంగా జరుగుతాయని భావించకుండా మీ యొక్క వ్యక్తిగత పరిస్థితులు మరియు నిర్ణయాలతో కలిసి పరిశీలించండి. వృశ్చిక రాశి వారు సహజంగా ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం కలవారు, కష్టాలను ఎదుర్కొనే శక్తి ఉన్నవారు. కానీ కొన్నిసార్లు అతిగా నమ్మడం లేదా భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే జూలై 20వ తేదీ తర్వాత కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ కాలంలో మీ చుట్టూ ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మీ యొక్క శ్రేయస్సు కోరుకుంటారని అనుకోవద్దు. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. అందువలన మీ యొక్క వ్యక్తిగత ప్రణాళికలు, ఆర్థికపరమైన విషయాలు లేదా కుటుంబ రహస్యాలను ఎవరితోనైనా పంచుకునే ముందుగా ఒక్కసారి ఆలోచించడం మంచిది. వీరిలో మొదటి మార్పు సంబంధాలలో జాగ్రత్త అవసరం. మీకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తితో అపార్థాలు లేకుండా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇది కుటుంబ సభ్యుడు, స్నేహితుడు లేదా సహోద్యోగి ఏదైనా సరే కూడా కావచ్చు. చిన్న విషయాన్ని పెద్దదిగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రెండవ మార్పు ఆర్థిక విషయాల్లో అప్రమత్తత. కొత్త పెట్టుబడులు పెట్టే ముందుగా, పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చే ముందుగా లేదా ఏదైనా ఒప్పందం పైన సంతకం చేసే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల కంటే కూడా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు ఉపయోగపడతాయి. మూడవ మార్పు ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న అవకాశం మీ ముందుకు రావచ్చు. కొత్త బాధ్యతలు, కొత్త పరిచయాలు లేదా మీ యొక్క ప్రతిభ చూపించే సందర్భాలు కూడా లభించవచ్చు. క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు పాటించే అవకాశం ఉంటుంది. నాలుగవ మార్పు మానసిక ధైర్యం పెరగడం. ఇటీవల వరకు కూడా మిమ్మల్ని బాధించిన కొన్ని సమస్యలకు పరిష్కారం మార్గాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి సిద్ధమవుతారు. ఈ సమయంలో కొన్ని సూచనలు పాటిస్తే మరింతగా ప్రయోజనం కలుగుతుంది. కోపంతో నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు. ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మే ముందుగా నిజానిజాలు తెలుసుకోండి. ఆరోగ్యమైన శ్రద్ధ పెట్టండి. సరైన నిద్ర, ఆహారం మరియు వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపండి. అవసరమైతే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. మీకు అంత మేలు జరుగుతుంది. శివుని యొక్క నామస్మరణ, ధ్యానం లేదా మీకు ఆధ్యాత్మికంగా ప్రశాంతతనిచ్చే పద్ధతులను అనుసరించడం మానసిక స్థిరత్వానికి సహాయపడుతుంది. విశ్వాసం ఉన్నవారు తమ యొక్క సాంప్రదాయానికి అనువుగా పూజలు లేదా ప్రార్థనలు చేయవచ్చు. గుర్తుంచుకోండి, జ్యోతిష్యం భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించదు. అది కొన్ని ధోరణులు లేదా అవకాశాల గురించి మాత్రమే సూచిస్తుంది. మీ కృషి, వివేకం, నిజాయితీతో తీసుకునే నిర్ణయాలే మీ యొక్క జీవితాన్ని కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి జూలై 20వ తేదీ తర్వాత వచ్చే రోజులను భయంతో కాకుండా అప్రమత్తంతో ధైర్యంగా ఎదుర్కోండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే చిన్న చిన్న సవాళ్లను కూడా అవకాశాలుగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీకు లభించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సమయంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం, మీ మాటను అందరికీ చెప్పడానికి మీరు చేస్తున్న పనులు, భవిష్యత్తు ప్రణాళికలు, సంపాదన లేదా కుటుంబ విషయాలను అవసరమైనటువంటి వారితో మాత్రమే పంచుకోండి. కొన్నిసార్లు అనవసరంగా బయటకు వెళ్ళిన సమాచారం మీ యొక్క పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రేయస్సు కోరుకుంటారని మీరు అసలు అనుకోవద్దు. అదే సమయంలో ప్రతి ఒక్కరిపైన కూడా అనుమానం కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. నమ్మకం మరియు వివేకం మధ్య సమతుల్యత చాలా ముఖ్యము. ఈ కాలంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకోవాలి. అది ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ఆర్థిక విషయానికి సంబంధించినదైనా కూడా ఉండవచ్చు. తొందరపడకుండా పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. కొంతకాలంగా కూడా మీకు రావాల్సిన డబ్బు రావడం, ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభం కావడం లేదా కొత్త అవకాశాలు కనిపించడం వంటి సానుకూలమైన మార్పులు కూడా లభిస్తాయి. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా ఒకేసారి ఆలోచించండి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో కొంతకాలంగా కూడా మీకు రావాల్సినటువంటి డబ్బు రావడం, ఆగిపోయిన పని మళ్ళీ తిరిగి ప్రారంభం కావడం లేదా కొత్త అవకాశాలు కనిపించడం వంటి సానుకూలమైన మార్పులు కూడా కనిపిస్తాయి. అయితే ప్రతి చిన్న అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా ఒకసారి ఆలోచిస్తే మేలు. మీ కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా కనబడుతోంది.
చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ముందుకు కదలవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని అందిస్తుంది. మీరు గతంలో చేసిన కృషికి గుర్తింపు లభించే అవకాశం ఏర్పడుతుంది. కార్యాలయంలో ఉన్నటువంటి వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో ఉండే వారికి కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. విద్యార్థులకు క్రమశిక్షణ చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయము భయం కాదు, అప్రమత్తత ముఖ్యము. ఏదైనా సరే పరిస్థితి ఎదురైనా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా సమస్యలు అనేవి నివారించవచ్చు. మీ కృషి, మీ యొక్క నిజాయితీ, మీ సహనము మరియు సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో నిజమైన మార్పును తీసుకువస్తాయి. జ్యోతిష్యం ఒక మార్గదర్శకంగా మాత్రమే చూడాలి. మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ చేతుల్లోనే ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు చాలా గంభీరమైనటువంటి మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు, కానీ చాలా మంచివారుగా ఉంటారు. వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే చాలా భయంతో ఉంటారు, కానీ వృశ్చిక రాశి వారు చాలా మంచి మనస్సును కూడా కలవారుగా కూడా ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. అన్ని విధాలుగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారి జ్యోతిష చక్రంలో 8వ రాశి, ఈ రాశికి అధిపతి కుజుడు. ఇది మంగళ గ్రహంగా కూడా చెప్పబడి ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ధైర్యం, పట్టుదల, లోతైన ఆలోచన, గుర్తింపు పొందుతారని జ్యోతిష సాంప్రదాయాలు చెబుతున్నాయి. వీరి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ధైర్యవంతులు. వృశ్చిక రాశి వారి కష్టాలను చూసి వెనుకడుగు వేయరు. ఎంతటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరిలో పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దానిని సాధించే వరకు కూడా కష్టపడతారు. మధ్యలో అడ్డంకులు వచ్చినా సులభంగా వదిలిపెట్టారు. రహస్య స్వభావాన్ని కలవారుగా ఉంటారు. తమ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోరు. మనసులోని భావాలను బయటపెట్టే ముందుగా బాగా వీరు ఆలోచిస్తారు. నిజాయితీ అధికంగా ఉంటుంది. నమ్మిన వ్యక్తుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటారు. ఒకసారి నమ్మకం ఏర్పడితే చివరి వరకు కూడా అండగా నిలుస్తారు. వీరి యొక్క నాయకత్వ లక్షణాలు చూసుకున్నట్లయితే సమస్యలు వచ్చినప్పుడు ముందుండి పరిష్కార మార్గాలు వెతుకుతారు. బాధ్యతలను స్వీకరించడానికి వీరు అసలు వెనుకాడరు. వీరి యొక్క తెలివితేటలు చూసుకున్నట్లయితే పరిస్థితులు లోతుగా విశ్లేషించే సామర్థ్యం కలవారుగా ఉంటారు. ఇతరులు గమనించని విషయాలను కూడా గుర్తించగలుగుతారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. తమ యొక్క సామర్థ్యంపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి విజయాన్ని సాధించాలని వీరు భావిస్తూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.